హలో గైస్, వెల్కమ్ టు అవర్ పేజ్. సో ఇవాళ మనం సీజర్స్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సీజర్స్ అంటే తెలుగులో మూర్ఛ వ్యాధి అని కూడా అంటారు. సో ఈ సీజర్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తుంది అనేది అయితే ఇవాళ చూద్దాము. సో ఈ సీజర్స్ ఫిట్స్ ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి కింద పడిపోయి అన్కంట్రోల్ జర్కింగ్ అనమాట, చేతులు కాళ్ళు లాగుతూ ఉంటాయి. సో వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు, కళ్ళు తేలగా వేసేస్తారనమాట. అంటే లైక్ పైకి తెల్ల కళ్ళు అయితే పైకి వచ్చేయడము ఇలా జరుగుతుందన్నమాట. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సో మన బ్రెయిన్ అయితే ఉంటుంది కదా, సో మన బ్రెయిన్లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరిగినప్పుడు ఇలా జరుగుతుందన్నమాట. సో సీజర్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అయితే చూసేద్దాం. మన బ్రెయిన్లో అయితే ఈ బ్రెయిన్ అనేది స్పైనల్ కార్డు, నరాలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అంటే, ఒక న్యూరాను ఇంకో న్యూరాన్కి కనెక్షన్ అయితే ఉంటుంది. సో ఒక న్యూరాను మన మన మెదడులో కానీ, మన స్పైనల్ కార్డ్ కానీ, మన నరాలలో కానీ, సో మన మెయిన్ బ్రెయిన్లో అయితే ఒక న్యూరాను ఇంకొక న్యూరాను అటాచ్ అయి ఉంటుంది అనమాట. లైక్ వైర్లు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, సో అలా అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు రెండు వైర్లు కనెక్ట్ అయినప్పుడు ఎలా అయితే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ అవుతుందో, మామూలుగా ఎలక్ట్రికల్ కరెంట్ ఎలా పాస్ అవుతుందో, సేమ్ అలాగే ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందన్నమాట. సో ఎలా వెళ్తుంది అనే డౌట్ ఉంటుంది కదా, అది ఎలాగో చూసేద్దాం. సో సపోజ్ మనం కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే దెబ్బ తగిలిన బాడీకి దెబ్బ తగిలినప్పుడు అది వెంటనే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తుంది అన్నమాట. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో అందుకే మన బాడీకి మన బ్రెయిన్కి కనెక్షన్ ఈ న్యూరాన్స్ అనమాట. సో ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కలిపి ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాయి. సో అది ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే, మన బాడీకి, మన బ్రెయిన్కి, మన నరాలకి, సో ఇవైతే కనెక్షన్ అయితే అయి ఉంటాయి అన్నమాట. సో ఈ సీజర్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా వస్తుంది, లైక్ ఒక నరంకి ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి అయితే ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది కదా, అంత కరెక్ట్గా పాస్ అవుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఫిట్స్ వస్తాయి అనే డౌట్ ఉంటుంది కదా. సో ఎందుకో చూసేద్దాం. సో ఒక వైరు ఇంకో వైరు సడన్గా కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఆగిపోతుంది. సో వైర్ కట్ అయినప్పుడు మనకు కరెంట్ పోతుంది అన్నమాట. సేమ్ అలాగనే లోపల ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి ఏదైనా అబ్నార్మాలిటీ వల్ల, ఏదైనా కాజ్ వల్ల, సపోజ్ బైక్ నుండి కింద పడ్డ, యాక్సిడెంట్ జరిగిన, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అబ్నార్మల్గా ఫామ్ అయిపోయి ఫిట్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఫిట్స్ అనేటివి చాలా రకాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.